హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు, వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు పూజ జరుపుకున్న ప్రతి ఒక్కరికి వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. అందరూ పంచమాంగాలతోటి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నారు. ప్రతి ఒక్కరికి విద్యలో మంచి దాని లాభం కలగాలని కోరుకుంటున్నాను. పూజనైతే ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలతో అటు ఇటు ఆడించుకునే, మా చిన్నోడైతే డ్రెస్ వేసుకో ప్యాంపర్ ఆడుతున్నాను. తులసమ్మ వారి దగ్గర వాయినం పెడుతుంది. మా పిల్లలు ఎందుకు పెడుతున్నాం మమ్మ అని చెప్పేసి వాళ్ళకి చెప్పుకుంటా చేసుకుంటూ విడి గడిచిపోయింది. ఇప్పుడైతే మా పెద్ద పాపకైతే వాయినం ఇచ్చాను. ఇస్తున్నమ్మ వాయినం అంటుంటే ఆమె అనమంటుంటే పుచ్చుకుంటున్నమ్మ వాయినం అనమంటే నవ్వుతుంది. ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం. వాయినం తీసుకుంది ఎవరు? శ్రీ వరమహాలక్ష్మీదేవి. మా చిడి తల్లి నాకు అని చెప్పేసి వచ్చేసి కూర్చుందండి. మా సెకండ్ పాపకి ముందుకి ఈమె వచ్చి కూర్చుంది. ఆమెకి ఇయ్యలేదని చెప్పేసి ఆమె అలిగి కూర్చుంది. ఈమెకు ఇస్తున్నమ్మ వాయినం అంటే అమ్మ అమ్మ అంటుంది. వరమహాలక్ష్మి అని చెప్పేసి అన్నగానే అమ్మ అమ్మ అనే చెప్తుంది. మహాలక్ష్మి మహాలక్ష్మి అమ్మమ్మ అంటుంది. ఆమె అనేది అయితే అంటే చిన్న పాప కదండి, 2 years పాప, అంత కరెక్ట్గా అంటే చెప్పలేదు కదా. దానితో మా చిన్నోడు నాకు అని చెప్పేసి వాడు సతాయించుడు. వాడు ఒకటి డ్రెస్ వేసుకోక మళ్ళీ అటు వెళ్ళరా అన్న కొద్దీ ముందుకు వస్తుంది. అది ఏందో అని చెప్పేసి అలా అందరికి ఇచ్చిన వానికి ఎట్లా అని చెప్పేసి వాడు ఏడుస్తున్నాడు. కాకపోతే ఇక అమ్మాయిలకి ఇవ్వడమే కదా. ఆమె అవి తీసుకొని ఆచిపోతుందంట. నేను ఆచిపోతా అంటే అని చెప్పేసి ఇచ్చాను. ఇన్నే కూర్చొని తినమ్మా అంటే మళ్ళీ కూర్చుంటుంది. కూర్చోమ్మా అనంగా అలా కూర్చుంది. ఇప్పుడు మా సెకండ్ పాప చాలాసేపు సతాయించుకుంది. నాకు ఇవ్వలేదు, చెల్లెకి ఇచ్చినామని చెప్పేసి. సంవత్సరానికి ఒక్కసారి అమ్మ పండుగ నేను చేసేది, ఏడ్చకుండా బొట్టించుకొని తీసుకోమంటే అప్పుడు తీసుకుంది. ఇచ్చినమ్మ వాయినమని చెప్పేసి ఆమెను ఏమి ఎక్కువసేపు సదాయించలేదు. అక్షింతలు వేసి ఆమె కూడా ఆస్వాదించి ఇక మా సెకండ్ పాప వాడిని బతిలాడంగా పెట్టించుకుంది. ఇచ్చినమ్మ వాయినం అని నేను అనుకుంటే ఆమె పుచ్చుకున్నమ్మ వాయినం అన్నమంటే ఆమెకేదో ఇక ఏడుస్తూ ఉంది. ఇక ఏడ్చుతామని ఏం సతాయిస్తామని చెప్పేసి ఏమనలేదు. నేనే 3 times ఆమెది నాది నేనే అనుకున్నాను. లాస్ట్ ఎండింగ్లో లాస్ట్కి వచ్చేసి నేను అంటామమ్మ అని చెప్పేసి నేను ఇస్తున్నమ్మ వాయినం అంటే పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పేసి అమ్మంది. ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం. వాయినం అందుకుంది ఎవరు? లక్ష్మీదేవి. ఆమెకు కూడా అక్షింతలు ఇచ్చానండి, ఆశీర్వదించమని. అక్షింతలు చూడండి ఏ విధంగా ఇస్తుందో. చాలా చికాకొద్దు ఉంది ఆమె. ఇంకా తల మీద చేయబెట్టి ఆశీర్వదిస్తుంది చూడండి. మా కన్నయ్య ఒకటే ఏడ్చుడు ఎత్తుకోమని.